నమస్కారం ఫ్రెండ్స్. ఈ రోజు బైబిల్లో ఉన్న ఒక గొప్ప క్రైస్తవ స్త్రీ గురించి తెలుసుకుందాం. అఫ్యా. అఫ్యా గురించి బైబిల్లో ఫిలేమోనుకు రాసిన ఒక చిన్న పత్రికలో మాత్రమే ప్రస్తావన వస్తుంది. కానీ ఆమె చేసిన సేవలు, ఆమె విశ్వాసం ఎంతో గొప్పది. ఆమె పేరు అర్థం ఫలవంతురాలు, ఫ్రూట్ఫుల్. అంటే దేవుని సంఘం కొరకు మంచి ఫలాలు ఇచ్చిన స్త్రీ. అఫ్యా ఫిలేమోను మరియు ఆర్కిపుతో కలిసి కొలొస్సె నగరంలో క్రైస్తవ సంఘానికి నాయకత్వం వహించింది. వారి ఇంటే ఒక చిన్న చర్చిలా ఉండేది. అక్కడ భక్తులు కూడి దేవుని వాక్యాన్ని వినేవారు. ఆ సమయంలో క్రైస్తవులను హింసించే సమయం. అయినా కూడా వారు వెనక్కి తగ్గలేదు. అఫ్యా ఒక విశ్వాసానికి నిలువెత్తు ఉదాహరణ. ఆమె ఆతిథ్యంతో, ప్రేమతో, ప్రార్థనలతో సంఘాన్ని నిర్మించింది. బైబిల్ పండితులు ఆమెను ఫిలేమోను భార్యగానే భావిస్తారు. దాసుడు అయిన ఒనేసిమును క్రీస్తులో సహోదరుడిగా స్వాగతించమని పౌలు చెప్పినప్పుడు ఆ నిర్ణయంలో కూడా అఫ్యాకు పెద్ద పాత్ర ఉందని చెబుతారు. ఆర్థడాక్స్ చర్చిలో ఆమెను పవిత్రురాలిగా గౌరవిస్తారు. కొంతమందిచే ఆమెను ప్రథమ క్రైస్తవ షహీదులలో ఒకరుగా కూడా భావిస్తారు. విశ్వాసం కోసం ఆమె చేసిన త్యాగం ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. సారాంశం: చిన్న పత్రికలో పేరొచ్చిన ఆమె విశ్వాసం పెద్ద చరిత్రగా నిలిచింది. సంఘాన్ని కాపాడిన ధైర్యవంతురాలు, దేవునికి ఫలించిన అఫ్యా. ముగింపు: మీరు కూడా అఫ్యాలాగా దేవుని కోసం నిలబడి ప్రేమతో, విశ్వాసంతో సేవ చేస్తే దేవుడు మీ జీవితాన్ని కూడా ఫలవంతంగా మారుస్తాడు. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఈ సువార్త మరింత మందికి చేరుతుంది.